ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఏ కంప్యూటర్లో చూసినా మ్యాక్సిమం మీకు కనిపించేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమే. అలాగే ఈ విండోస్ నుంచి వచ్చిన చాలా ఇతర సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ని యూజ్ చేసుకునే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా చాలా వరకు రన్ అవుతుంది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లో చూసుకుంటే ఎక్కువగా ఇన్కమ్ ఈ విండోస్ సాఫ్ట్వేర్ ద్వారానే ఆ సంస్థ సంపాదిస్తుంది. అలాంటి ఈ విండోస్ యొక్క అధినేత అయిన బిల్ గేట్స్ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క అధినేత. అలాగే ప్రపంచంలో అందరికీ గొప్ప దాతగా కూడా తెలుసు. ఈ బిల్ గేట్స్ 1955 అక్టోబర్ 28వ తేదీన అమెరికాలోని వాషింగ్టన్లో జన్మించారు. ఇతనికి 61 సంవత్సరాలు. ఇతను మైక్రోసాఫ్ట్ యొక్క చైర్మన్. దాంతోపాటు ప్రపంచంలో ఎన్నో దేశాలకి తన సంపదనంతటినీ కూడా దానం చేస్తున్న ఈ బిల్ గేట్స్ బిల్ మరియు మెలిండా గేట్స్ అనే ఫౌండేషన్కి కో చైర్మన్ కూడా. ఇతని యొక్క భార్య పేరు మెలిండా గేట్స్. ఈ బిల్ గేట్స్కి 3 సంతానం కూడా ఉన్నారు. ఒకప్పుడు ఎంతో కోటీశ్వర్లకి లక్షాధికారులకి మాత్రమే పరిచయమైన కంప్యూటర్ని ఆ రోజుల్లోనే చాలా మంది సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఈ బిల్ గేట్స్. ఇప్పటికీ కూడా ఇతను ప్రపంచ అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్నాడు. సుమారు 30 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని స్థాపించి చరిత్రలో ఇతను నిలిచిపోయాడు. ఇతను తన వృత్తి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తన జీవితాన్ని ధారపోసాడో అదేవిధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో పేదరికం అనుభవిస్తున్న చాలా మందికి దానాలు ధర్మాలు చేస్తూ అలాగే మనుషుల్ని కాపాడే కొత్త వ్యాక్సిన్స్ను అభివృద్ధి చేసే సంస్థలకు నిధులను కూడా సమకూరుస్తున్నాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారంటే దానికి ఒక రకంగా ఈ బిల్ గేట్స్ కూడా కారణం. ఎందుకంటే ఈ బిల్ గేట్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలో చాలా దేశాలకి వ్యాక్సిన్స్ నుంచి వాళ్ళు తినే ఫుడ్, చదువు వరకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల వరకు దానం చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అబ్రహం లింకన్, వాల్ట్ డిస్నీ, మార్క్ జుకెర్బర్గ్, హెన్రీ ఫోర్డ్, థామస్ ఎడిసన్, స్టీవ్ జాబ్స్ లాంటి వారి తర్వాత బిల్ గేట్స్ కూడా కాలేజ్ నుంచి ఎటువంటి డిగ్రీ కూడా తీసుకోలేదు. వీళ్ళందరూ కూడా కాలేజీల లాంటి పెద్ద చదువుల నుంచి మధ్యలోనే విరమించుకున్నారు. అలాగే బిల్ గేట్స్ కూడా ఎటువంటి పెద్ద డిగ్రీలు కూడా లేవు. ఆ విధంగా బిల్ గేట్స్ 1975లోనే ఎంతో ఫేమస్ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. ఆ విధంగా అప్పటి నుంచి తన యొక్క శ్రద్ధ అంతా కేవలం మైక్రోసాఫ్ట్ యొక్క డెవలప్మెంట్ పైన పెట్టారు. 1977లో న్యూ మెక్సికో సిటీలో బిల్ గేట్స్ ని ఒకసారి అరెస్ట్ కూడా చేశారు. జైలుకి కూడా పంపించారు. ఎందుకంటే బిల్ గేట్స్ కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల, రెడ్ లైట్ జంప్ చేయడం వల్ల 1977లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్టేజ్లో ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క సొంత లాంగ్వేజ్తో పాటు ప్రపంచంలో చాలా లాంగ్వేజ్లు తెలిసి ఉండాలి. కానీ దురదృష్టం కొలది బిల్ గేట్స్ తన యొక్క ప్రోగ్రామింగ్ పైనే తన దృష్టి అంతా పెట్టడం వల్ల ఇతర దేశాలకు సంబంధించిన ఎటువంటి లాంగ్వేజెస్ కూడా అస్సలు నేర్చుకోలేదంట. అదొక్కటే బిల్ గేట్స్కి చాలా బాధ కలిగించే విషయం అంట. నార్త్ కొరియా దేశం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ నార్త్ కొరియా మొత్తం సంపాదించే ఆ దేశం యొక్క రాబడిలో జీడిపి ఎంత ఉంటుందో ఆ మొత్తం జీడిపి కంటే 4.5 రెట్లు ఎక్కువగానే ఈ బిల్ గేట్స్ యొక్క సంపాదన ఉంటుంది. ఆ విధంగా ప్రపంచంలో ఒక దేశం కంటే 4.5 రెట్లు ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తిగా ఈ బిల్ గేట్స్ గుర్తింపు పొందారు. ఈ విధంగా ప్రపంచంలోనే ఎంతో ధనవంతుడైన ఈ బిల్ గేట్స్ కూడా తనకి ఈ స్టేజ్ రాకముందు ఫ్లైట్స్ జర్నీలో అన్నిటికంటే అతి చీప్ క్వాలిటీ ఏదైతే జర్నీ ఉందో దాంట్లో ఈ బిల్ గేట్స్ తనకి మంచి స్టేజ్ వచ్చే వరకు కూడా ప్రయాణించాడంట. అమెరికాలోని వాషింగ్టన్లోనే సుమారు 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టేట్లో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం కల విల్లాలో ఈ బిల్ గేట్స్ ఫ్యామిలీ నివసిస్తుంది. ప్రపంచంలో ఉన్న చాలా అతి ఖరీదైన ఇళ్లలో ఇది కూడా ఒకటి. ఈ ఇంటి నిర్మాణానికి సుమారుగా ఆ రోజుల్లో 7 సంవత్సరాలు పట్టిందంట. ఈ ఒక్క ఇంటికి బిల్ గేట్స్ ప్రతి సంవత్సరం సుమారుగా 6 కోట్ల రూపాయల వరకు ఇంటి పన్ను కడుతున్నారంట. ఇతను స్కూల్లో ఉన్నప్పుడే మ్యాథ్స్ దాంతోపాటు సైన్స్లో కూడా చాలా ఇంటెలిజెంట్. ఆ రోజుల్లో తన ఫ్రెండ్ అయిన పాల్ అలెన్తో కలిసి కంప్యూటర్ లాంగ్వేజ్ అయిన బేసిక్స్ నేర్చుకుని అందులో ప్రోగ్రాములు రాయడం స్టార్ట్ చేశాడు.
ఈ బిల్ గేట్స్ ధనవంతుల కుటుంబంలో జన్మించినా సరే 14 ఏళ్ల వయసులోనే ట్రాఫిక్ ని లెక్కించే కంప్యూటర్ ప్రాసెస్ కి సంబంధించిన ప్రోగ్రాములు ఆ రోజుల్లోనే డిజైన్ చేసి అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ప్రోగ్రామ్స్ రెడీ చేసి సుమారుగా మొదటి సంవత్సరంలోనే $20,000 అంటే ఆ రోజుల్లోనే సుమారుగా 12 లక్షల రూపాయల వరకు సంపాదించాడు. కానీ అంత చిన్న వయసులోనే అతను వ్యాపారంలోకి దిగడం వల్ల అతన్ని చాలా మంది నమ్మి తనతో పాటు వ్యాపారం చేయడానికి ముందుకు రాలేదు. బిల్ గేట్స్ మొట్టమొదటిసారిగా 1975లో మిట్స్ అనే మైక్రో కంప్యూటర్ సంస్థకి వాళ్ళకి అవసరమైన సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా ఆ కంప్యూటర్ సంస్థకి తనకు తెలిసిన నాలెడ్జ్ అంతా చూపించడం వల్ల వాళ్ళతో కలిసి ఈ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అనే పేరు పెట్టి ఒక సంస్థను ప్రారంభించాడు. ఆ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ని ఆ సంస్థ ద్వారానే అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వేరేగా ఉన్న ఆ కంపెనీ పేర్లైన మైక్రోసాఫ్ట్ ఈ రెండింటిని కలిపి సంవత్సరం తర్వాత మైక్రోసాఫ్ట్ అని కలిపి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ విధంగా బిల్ గేట్స్ తయారు చేసిన ఆ బేసిక్ కోడ్ ని బిల్ గేట్స్ పర్మిషన్ లేకుండా ఆ మిట్స్ కంపెనీ వాళ్ళు చాలా వాటిలో వాడుతుండడం వల్ల అది నచ్చని బిల్ గేట్స్ ఆ మిట్స్ అనే కంపెనీ నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుని బయటికి వచ్చేసారు. ఆ విధంగా ఆ మిట్స్ అనే కంపెనీ నుంచి బిల్ గేట్స్ సొంతంగా రిజిస్టర్ చేసుకున్న మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని సెపరేట్ చేయడం వల్ల ఈ మైక్రోసాఫ్ట్ యొక్క బరువు బాధ్యతలన్నీ బిల్ గేట్స్ ఒక్కలే చూసుకునేవారు. ఆ విధంగా 5 సంవత్సరాల పాటు మైక్రోసాఫ్ట్ లో ఎంతో మంది జాయిన్ అయి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉన్నా సరే బిల్ గేట్సే సొంతంగా అక్కడ ఎంప్లాయీస్ తయారు చేసిన ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మొత్తం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అవసరమైన చోట కావాల్సిన మార్పులు చేసుకునేవాడు. ఆ విధంగా 1980 వరకు బిల్ గేట్స్ తన దగ్గర ఉండే వాళ్ళతో కలిసి కొన్ని రకాలైన ప్రోగ్రామ్స్ ని తయారు చేస్తూ ఇతర కంపెనీలకి వాటిని అమ్ముతూ ఉండేవారు. ఆ టైంలోనే వరల్డ్ లో అప్పట్లో ఎంతో ఫేమస్ అయిన IBM వారు త్వరలో వాళ్ళు పర్సనల్ కంప్యూటర్స్ తయారు చేస్తున్నామని దానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వాళ్ళు వెతుకుతున్నట్టు ఈ బిల్ గేట్స్ తెలుసుకున్నాడు. దాంతో IBM తయారు చేసిన ఆ పర్సనల్ కంప్యూటర్కి తానే బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఇస్తానని ఈ బిల్ గేట్స్ 1980లోనే IBM సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ రోజుల్లో మనందరం మౌస్తో యూజ్ చేసే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఆ రోజుల్లో ఉండేది కాదు. ఆ రోజుల్లో కేవలం DOS ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఉండేది. ఆ విధంగా కీబోర్డ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్స్తో మాత్రమే కంప్యూటర్లు పనిచేసేవి. బిల్ గేట్స్ తనకు తెలిసిన SCP అనే ఒక ఆర్గనైజేషన్తో టైప్ అయి వాళ్ళు తయారు చేసే 86 DOS అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లైసెన్స్ తీసుకొని దానికి కొన్ని మోడిఫికేషన్స్ ఈ బిల్ గేట్సే చేసి IBM తయారు చేసే పర్సనల్ కంప్యూటర్లో వాడుకోవడానికి ఆ IBM కంపెనీ వాళ్ళకి ఈ బిల్ గేట్స్ ఆ 86 DOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని వాళ్ళకి అమ్మేవాడు. ఆ విధంగా ఎంతో ధనవంతులకి ఈ బిల్ గేట్స్ పుట్టినా సరే సొంతంగా బిజినెస్ చేస్తూ తన కాళ్ళపైన తను నిల్చొని చాలా మందికి ఉద్యోగాలు కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ విధంగా IBMకి ఆపరేటింగ్ సిస్టమ్ అమ్మడం వల్ల వచ్చిన డబ్బునంతా కూడబెట్టి ఆ SCP అనే కంపెనీనే కొని ఆ తర్వాత ఆ DOS ఆపరేటింగ్ సిస్టమ్కి ముందు ఈ బిల్ గేట్స్ యొక్క సొంత కంపెనీ పేరైన మైక్రోసాఫ్ట్ అని పెట్టి మొత్తంగా MS-DOS అని పిలిచే ఆపరేటింగ్ సిస్టమ్గా తయారు చేసి దాన్ని IBM కంపెనీకి అమ్మడం ప్రారంభించాడు. అప్పటి నుంచి IBM ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల పర్సనల్ కంప్యూటర్స్ని తయారు చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాలకి ఎగుమతి చేస్తుంది. అలాంటి IBMకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ మైక్రోసాఫ్ట్ నుంచి ఈ బిల్ గేట్స్ తయారు చేసి ఇవ్వడం వల్ల అప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ ద్వారా ఎంతో డబ్బుని ఈ బిల్ గేట్స్ సంపాదించారు. ఈ విధంగా బిల్ గేట్స్ కి చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలాగే ఇతరులకు సహాయపడే తత్వం ఉండడం వల్ల ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఈ మైక్రోసాఫ్ట్ అవతరించింది. ఆ తర్వాత విండోస్ లో వచ్చిన ఎన్నో వెర్షన్స్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మారడం వల్ల ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లు కూడా ఈ విండోస్ తయారు చేసిన సాఫ్ట్వేర్ మ్యాక్సిమం ఉండడం వల్ల ఈ బిల్ గేట్స్ దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఈ మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకి వెళ్ళాయి. ఆ విధంగా అప్పటి నుంచి పర్సనల్ కంప్యూటర్లతో పాటు సర్వర్లు ఇంటర్నెట్ ఇలా అన్ని రకాల టెక్నాలజీస్లో కూడా మైక్రోసాఫ్ట్ యొక్క ప్యాకేజీలు వాటి యొక్క సాఫ్ట్వేర్లు వాడడం వల్ల బిల్ గేట్స్ కి ఈ రంగంలో పోటీ లేకుండా తయారైంది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే మిలియనీర్లో ఈ బిల్ గేట్స్ నెంబర్ 1గా తయారయ్యారు.
అలాగే బిల్ గేట్స్ యొక్క దాన ధర్మాలు చూసుకుంటే మన ఇండియాతో పాటు చాలా దేశాల్లో అనాథ పిల్లలకి ఆహారాన్ని అందించడంతో పాటు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చూడడానికి, ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా ఎయిడ్స్ నిర్మూలనకి, ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలనకి, పేదరికానికి, అలాగే అక్కడ అనాథులకి పేదవాళ్ళకి విద్యను అందించడానికి కూడా ఇతను తన భార్యతో కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ తో వాటికి ఎంతో ధన సహాయం చేస్తున్నారు. ఆ విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఈ బిల్ గేట్స్ ఇప్పటి వరకు ఇక ముందు కూడా సహాయం చేస్తూనే ఉంటారంట. ప్రపంచ ఆరోగ్య సంస్థకే ఇతను ప్రతి సంవత్సరం సుమారుగా $800 మిలియన్ల డొనేషన్ గా ఇస్తూ ఉంటారు. అలాగే పిల్లల వ్యాక్సిన్లకి అయితే $750 మిలియన్ల వరకు డొనేట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు బాగా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం $210 మిలియన్ల వరకు ఈ బిల్ గేట్స్ దానం చేస్తుంటారు. తన దేశంలోని పేద విద్యార్థులకు సుమారుగా $122 మిలియన్ల బిల్ గేట్స్ అక్కడ ప్రతి సంవత్సరం పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా బిల్ గేట్స్ ధనవంతులకు పుట్టినా సరే చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉండడం వలన ప్రపంచంలో ఈ రోజుకి కూడా ఎంతో మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.